రాకెట్ వేగంతో దూసుకుపోతున్నాయి. జనం జేబులు ఖాళీ చేస్తున్నాయి. వంట నూనెలు కాగిపోతున్నాయి. కొనకుండా ఉండలేని పరిస్థితి, కొనేందుకు డబ్బులు లేని దుస్థితి. పండుగల సీజన్లో ఏమీ చేయలేని అధోగతి. అది తెలుగు రాష్ట్రాల ప్రజల దీనస్థితి. ఏదీ తినేటట్టు లేదు, ఏదీ కొనేటట్టు లేదు. నాగులో నాగన్న పాట మళ్లీ గుర్తుకొస్తోంది. బజారుకెళ్లి ఏది కొనాలన్నా జనానికి వెన్నులో వణుకు పుడుతోంది. ధరలు అమాంతం పెరిగిపోవడం, సమీప భవిష్యత్తులో దిగి వచ్చే అవకాశం లేకపోవడంతో సగటు వినియోగదారుడికి దిక్కుతోచడం లేదు. వంట నూనెలు సలసలా కాగిపోవడంతో కుటుంబ ఖర్చులు భరించలేకపోతున్నామని సామాన్య జనం ఆందోళన చెందుతున్నారు. ధరలు చుక్కలనంటుతున్నాయి. ధనం అడగంటిపోతోంది. సామాన్య మధ్యతరగతి ప్రజల జీవితం దుర్భరమవుతోంది. తిండి తినకుండా ఉండలేక, కొనేందుకు డబ్బులు చాలక జనం నానా తంటాలు పడుతున్నారు. ధరలు నియంత్రణకు రావాలంటూ వేడుకుంటున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశంలోని అన్ని ప్రాంతాల్లో నిత్యావసరాలు, ముఖ్యంగా నూనెల ధరలు పెరిగిపోతున్నాయి. పెరుగుదల బాటలోనే ఉన్నాయి. రోజు వాడే కూరగాయల రేట్లు 30 నుంచి 40% వరకు పెరిగాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. వాటికి తోడు వంట నూనెలు బెంబేలెత్తిస్తున్నాయి. ఏ కూర వండాలన్నా, ఏం వంట చేయాలన్నా వంట నూనె ప్రధానం. ఇప్పుడు ఆ వంట నూనెల ధరలు అమాంతం ఆకాశాన్ని అంటుతున్నాయి. పండుగలు పబ్బాలకి కనీసం పిండి వంటలు వండుకునే పరిస్థితి లేదు. సామాన్యులు, అతి సామాన్యులు ఇవేం ధరలు బాబోయంటూ లబోదిబోమంటున్నారు. ఇటీవల కాలంలో సన్ఫ్లవర్ నూనె లీటర్ ధర 115 నుంచి 150 రూపాయలకు పెరిగింది. చిల్లర దుకాణాలలో 155 నుంచి 160 రూపాయల వరకు అమ్మకాలు సాగిస్తున్నారు. దసరా పండుగకి ముందు ఫామ్ ఆయిల్ లీటర్ ధర 95 రూపాయలు ఉండగా ఇప్పుడు 130కి పెరిగింది. వేరుశెనగ నూనె లీటరు 145 ఉండగా ప్రస్తుతం 165కు పెరిగింది. దీపారాధనకు వినియోగించే నూనె సైతం 108 రూపాయల నుంచి 130కి పెరిగింది. సన్ఫ్లవర్ నూనె 15 లీటర్ల టిన్ 1750 నుంచి 2000కి ఎగబాకింది. వంట నూనెల పెరుగుదలపై ఏబిఎన్ ఛానల్ క్షేత్రస్థాయిలో సామాన్యులను, చిరు వ్యాపారుల అభిప్రాయం సేకరించగా అసహనంతో కూడిన ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ, భౌగోళిక ఉద్రిక్తతల నేపథ్యంలో ఇంటర్నేషనల్ మార్కెట్లోనూ ధరలు వృద్ధి చెందడం ప్రతికూలంగా మారిపోయింది. అంతర్జాతీయంగా చూస్తే సోయాబీన్, క్రూడ్ పామ్, సన్ఫ్లవర్ ఆయిల్ ధరలు వరుసగా 16.8%, 10.6%, 12.3% మేర వృద్ధి చెందాయి. క్రూడ్ సోయాబీన్ సహా సన్ఫ్లవర్ ఆయిల్ పై దిగుమతి సుంకాన్ని ప్రభుత్వం 5.5% నుంచి ఒక్కసారిగా 27.5%కి పెంచింది. సెప్టెంబర్ 14నే ఇది అమల్లోకి రాగా అప్పటి నుంచే ధరలు పెరుగుతూ వస్తున్నాయి. ఇంకా భారత్ వంట నూనెల దిగుమతికి సంబంధించి ప్రపంచంలోనే రెండో అతిపెద్ద దేశంగా ఉంది. దిగుమతుల రూపంలోనే దేశంలో దాదాపు 58% నూనెల అవసరాలు తీరుతున్నాయని చెప్పొచ్చు. ప్రభుత్వం మళ్లీ దిగుమతి సుంకం తగ్గిస్తేనే వీటి ధరలు దిగొచ్చే అవకాశాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వ తీరుపై సామాన్య జనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మాది హోటలు, మేము నిత్యావసర సరుకులన్నీ పెరిగిపోయిన వల్ల మేము హోటల్ నడపడం కష్టమైపోతుంది. నూనె రేటు 30 రూపాయలు, బ్యాగ్కి లీటర్కి 30 రూపాయలు దాకా పెంచేశారు. దీనివల్ల మాకు చాలా కష్టమైపోతుంది. అదే కొంచెం సరుకుల ధరలు, కూరగాయల ధరలు కొంచెం తగ్గిస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను. 90-92 రూపాయలు ఉన్న నూనె ఇప్పుడు 120 అయిపోయింది. వచ్చే పండుగలకి ఎక్కబెరగొట్టే ముందుగా తీసుకెళ్తున్నాము. మేము వ్యవసాయం చేసుకునే వాళ్ళని, మళ్ళీ మేము మాకు వచ్చే సంపాదన సగం నూనె కొనే సరిపోతుంది. అందుకని ముందుగా తీసుకెళ్తున్నాం రేటు వారిని. నాలాగా కూలి చేసుకునే వాళ్ళు ఎట్టబడతారు ఇవ్వటానికి రేటు పెరిగిపోతే ఒక టిన్నుతో మా కుటుంబం అంతా జరిగిపోయేది. కానీ ఈరోజు 3-4 టిన్నులుగా అవుతుంది. విపరీతంగా రేట్లు పెరిగిన దానివల్ల చాలా ఇబ్బందిగా ఉంటుంది. వచ్చేది పండగ సీజను కాబట్టి
ఏదైనా తయారు చేసుకునే దానికి కూడా మధ్యతరగతి అలాంటి పేదవాళ్ళకి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఈ నూనె రేట్లు ప్రభుత్వం స్పందించి తగ్గించవలసిందిగా కోరుతున్నాము. నిజానికి కరోనా టైంలో వంట నూనెల వినియోగంతో పాటు ధరలు కూడా పెరిగాయి. అప్పటి నుంచి క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. ఇప్పుడు అమాంతం స్పీడ్ అందుకున్నాయి. ప్రస్తుతం వంట నూనెల ధరల పెరుగుదల కారణంగా అన్ని రకాల వంటకాల ధరలు పెరిగే ప్రమాదం ఉంది. పిండి వంటలు, స్నాక్స్ ధరలు త్వరలో పెంచాల్సి వస్తోందని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. వంట నూనెల ధరలు తగ్గుతాయని ఇంతవరకు ఎదురు చూశామని, ఇప్పుడు ఆ పరిస్థితి లేకపోవడంతో 1-2 వారాల్లో తాము కూడా ధరలు పెంచుతామని చెబుతున్నారు. ఇళ్లలో కూడా పిండి వంటలు చేసుకునే పండుగ సీజన్ ఇంకా కొనసాగుతోంది. పెళ్లిళ్ల సీజన్ కొనసాగుతోంది. త్వరలో క్రిస్మస్ సీజన్ వస్తోంది. జనవరిలో సంక్రాంతి సీజన్ మొదలవుతోంది. సంక్రాంతికి ఇళ్లలోనూ దుకాణాలలోనూ భారీగా స్వీట్స్, హాట్స్ చేసుకునేందుకు భారీగానే నూనెలను వాడతారు. అప్పుడు నూనెల వినియోగం పెరుగుతుంది. ఈ క్రమంలో ధరలు తగ్గకపోగా పెరిగే ప్రమాదమే ఎక్కువగా ఉంది. ప్రభుత్వం పూనుకొని ధరలను తగ్గించే ప్రక్రియకు శ్రీకారం చుడితేనే ఏదైనా ప్రయోజనం ఉంటుంది. లేదంటే ఇక అంతే.